భగవంతుడా, నా వల్ల ఏదైనా తప్పు జరిగుంటే నన్ను శిక్షించు. అంతేకాని అందరూ సంతోషాన్ని కోరుకునే మా వదినకి రాక రాక వచ్చిన ఈ సంతోషాన్ని మాత్రం దూరం చేయకు. మా వదిన పేరుకి తగ్గట్టుగానే మహాలక్ష్మిలాగా సంతోషంగా ఉండాలి. తనతో పాటు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఇప్పుడు మా వదిన హాస్పిటల్లో ఉంది. తనక్కడ ఎలా ఉందో ఏంటో తెలియడం లేదు. తనకేమీ కాకుండా నువ్వే చూడాలి తండ్రి. రే మాధవ, నువ్విక్కడే ఉండి అక్కకి ఏం కావాలో చూసుకో. అనయ్య 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 రే వదలరా. ఎక్కడికి వెళ్తున్నావు అనయ్య? ఇంత చేసిన ఆ రుద్రాన్ని ప్రాణాలతో వదలమంటావా? మనల్ని బాధ పెట్టిన ఊరుకున్నాం కదా అని అక్కని ఇంకా తన కడుపులో ఉన్న బిడ్డని బాధ పెడితే చూస్తూ ఊరుకోవాలా? అనయ్య 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 నువ్వు ఆగనయ్య. రే, అక్క పరిస్థితి ఇలా ఉంచుకొని నువ్వు వెళ్ళటం మంచిది కాదన్నయ్య. లేదురా, అక్కకేం కాదు. కానీ అక్కకి ఈ పరిస్థితి తీసుకొచ్చిన ఆ రుద్రాన్ని మాత్రం ఊరికి వదిలిపెట్టను. ఇప్పటి వరకు ఎన్ని తప్పులు చేసినా సరే చూస్తూ ఊరుకున్నాను. కానీ కడుపుతో ఉన్న అక్కని ఆ విధంగా చేసిన తర్వాత కూడా ఇంకా దాన్ని... అనయ్య 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 నువ్వు ఆవేశంలో వెళ్ళి ఆ రుద్రాన్ని ఏమైనా చేస్తే పరిస్థితి చాలా దూరం పోతుంది. అక్క కోలుకోగానే రాగవెక్కడా అని అడిగితే ఏం చెప్పాలి? నువ్వు ఆ రుద్రాన్ని ఏమైనా చేసి ఇబ్బందుల్లో పడితే అక్క తట్టుకోగలుగుతుందా? ఫ్రై, అక్క పేరు చెప్పి నువ్వు నన్ను ఆపాలని చూడకు. అక్కను ఆ విధంగా చూసా కూడా ఇంకా దాన్ని ఏం చేయకుండా ఉంటే ఎలా? నా మాట వినన్నయ్య. ముందు అక్క పరిస్థితి ఏంటో తెలియనివ్వు. అక్క క్షేమంగా ఉందని తెలిసాక నువ్వు ఆ రుద్రానికి ఏ శిక్ష వేయాలనుకుంటున్నావు అది వేద్దు గాని. అక్కకిలా జరిగినందుకు నీకెంత కోపంగా ఉందో నాకు అంతే కోపంగా ఉంది. అక్కకి ఏ ప్రమాదం లేదని తెలిసిన మరుక్షణం నువ్వొక్కడవే కాదు మనిద్దరం వెళ్దాం. దయచేసి ఇప్పుడు మాత్రం వెళ్ళొద్దనయ్యా. రే మాధవ, నువ్వు నాపద్దు. వద్దనయ్య. నువ్వు చెప్తే వినడానికి ఇది నీ కుటుంబ సమస్య కాదు, నా కుటుంబ విషయం, నా విషయం. నీ భార్య విషయంలో మాట్లాడొద్దు అన్నావు, నేనే మాట్లాడలేదుగా. కానీ అక్క విషయంలో మాత్రం నువ్వు నన్ను ఆపడానికి వీల్లేదు. అదేంటన్నయ్య, కొత్తగా నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అంటున్నావు? రే, నీ కుటుంబం నా కుటుంబం అనే సమస్య కాదురా. ఇప్పుడైతే నేను వెళ్ళాలి. అడ్డొచ్చావంటే తమ్ముడని కూడా చూడను. పోరా లోపలికి. అనయ్య 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 నా మాట వినన్నయ్య. ఇంత ఆవేశం పనికిరాదన్నయ్య. నీ కోపం చూస్తుంటే నాకే భయం వేస్తుంది. తీరా అక్కడికి వెళ్ళి వాళ్ళని ఏమైనా చేశావంటే అక్క తట్టుకోలేదు, అమ్మా నాన్న తట్టుకోలేరు. ఒకసారి ఇంటికి దూరమైంది చాలన్నయ్య. తప్పుకోమంటున్నానా? వద్దనయ్య వద్దనయ్య, నేను వెళ్ళనివ్వనన్నయ్య నిన్ను. అనయ్య తప్పుకో. ఏంటి భూమి, నీ బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక ఆ దేవుడితో చెప్పుకుని వస్తున్నావా? చేయాల్సిందంతా చేసేసి దేవుడి దగ్గర ఏడిస్తే ఆయన మాత్రం ఏం చేస్తాడు చెప్పు? ఇప్పుడు ఆ దేవుడు కూడా నీకు చెయ్యగలిగింది ఏమీ లేదు, చూస్తూ ఉండడం తప్ప. నీ తలరాత మారిపోయింది భూమి. శౌర్యకి సాయం చేయాలి అని నీ తలరాత నువ్వే మార్చేసుకున్నావు. ఇంకా నువ్వు నా మీద ఇలా కోపడితే ఎలా చెప్పు? ఒకప్పుడు అందరి దృష్టిలో నమ్మకంగా ఉన్న భూమిని కాదని శౌర్యకి నన్ను మా అమ్మని కాపలాగా పెట్టి వెళ్లారు. ఇదే కదా భూమి, రాతలు తిరగరాయటం అంటే. అటు తిరిగి ఇటు తిరిగి అవకాశం మళ్ళీ నా దగ్గరికొచ్చింది చూసావా? నాది అనుకున్న స్థానాన్ని బలవంతంగా నా నుండి లాగేసుకున్నావు. నా ఇంట్లో నాకు విలువ లేకుండా చేశాం. నా భర్తతో మాటలు లేకుండా చేశాం. మరి ఇప్పుడు నా స్థానంలో నువ్వు, నీ స్థానంలో నేను వచ్చాం. నీకింకొక తమాషా చెప్పనా? ఒకవేళ శౌర్య ఇప్పుడు వెళ్ళిపోయినా, మేమే దగ్గరుండి పంపించినా, సిద్ధార్థే ఇంటికి వచ్చి తీసుకెళ్ళినా, ఇందులో ఏది జరిగినా ఆ నింద నీ మీదే పడుతుంది. అయిపోయింది భూమి, నీ మంచి రోజులన్నీ ముగిసిపోయాయి. ఇక నుండి ప్రతిరోజు నాది, ప్రతి క్షణము నాది. మహాలక్ష్మికి ఏదో జరిగింది అని ఆ బాధలో అందరూ హాస్పిటల్కి వెళ్లారు.
ఇప్పుడు వదిన క్షేమంగా ఇంటికి వచ్చిందా నిన్ను తిట్టి ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారు. ఒకవేళ తనకేదైనా జరిగిందా కొట్టి శ్మశానానికి పంపిస్తారు. ఎటు చూసినా నీ చాప్టర్ క్లోజ్ అయినట్టే. చచ్చిన పాముని ఇంకా ఏం చంపుతావులేవే? నువ్వు చెప్పినవన్నీ తనకు మాత్రం తెలీదా ఏంటి? ఏమ్మా భూమి, బ్యాగులవి సర్దుకున్నావా లేదా? అవునులే, బ్యాగే సర్ది పంపిస్తారో ఏకంగా నిన్నే సర్ది పంపిస్తారో తెలీదు కదా.